మంచు విష్ణు తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు మంచు కుటుంబం సంపాదించిన డబ్బులు మొత్తం ఈ చిత్రం మీదనే ఖర్చు చేశారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచు విష్ణుకి 2 దశాబ్దాలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. మోహన్ బాబు లాంటి లెజెండ్ కుమారుడికి ఇది చాలా పెద్ద అవమానం. అందుకే ఆయన కన్నప్ప చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్గా భావించి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ క్వాలిటీ విషయంలో చిన్న రిమార్క్ రావడంతో జూన్ 27కి వాయిదా వేశారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రలు పోషించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సినిమా విడుదలకు 2 నెలల సమయం ఉన్నప్పటికీ మంచు విష్ణు ఇప్పటి నుండే ప్రమోషన్స్కి భారీ ప్లాన్స్ వేసినట్టు తెలుస్తోంది. మన టాలీవుడ్ మూవీస్కి నార్త్ అమెరికాలో ఎప్పటి నుండో అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ చిత్రాన్ని అక్కడి నుంచే ప్రమోషన్స్ని మే 8 నుంచి ప్రారంభించాలని అనుకుందట మూవీ టీం. అందులో భాగంగా డల్లాస్, లాస్ ఏంజల్స్, అమెరికా వంటి ప్రాంతాల్లో ఈవెంట్స్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. అదేవిధంగా న్యూ జెర్సీలో ఒక రోడ్ షోని కూడా నిర్వహించబోతున్నారట. మే 15 వరకు ఈ ఈవెంట్స్ని అక్కడ జరిపించి ఇండియాకి తిరిగి రాబోతున్నారట. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వరుస ఈవెంట్స్ని నిర్వహించబోతున్నారట. అలా నెల రోజుల పాటు మంచు విష్ణు మరియు మూవీ ఫుల్ బిజీగా ప్రమోషన్స్తో గడపబోతున్నారని తెలుస్తోంది. కేవలం ప్రమోషన్స్కి దాదాపుగా 30 కోట్లు ఖర్చు చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ టీజర్స్కి మాత్రం డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసే నటీనటులు ఉన్నప్పటికీ హీరో మంచు విష్ణు సరైన నటన కనబరిచినట్టుగా అనిపించలేదని టీజర్స్ని చూసిన ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టీజర్స్ని చూసి ఇలాంటివి అంచనా వేయటం సరికాదని, ఖచ్చితంగా సినిమాలో బాగా చేసి ఉండొచ్చని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.